జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి మాజీ మంత్రి నారా లోకేష్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిని. విశాఖపట్నంలో భూ కబ్జాలకు పాల్పడి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయకుండా మాయమాటలతో కాలయాపన చేశారని మాజీ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో శంకరావం కార్యక్రమంలో భాగంగా నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ బీసీలను, దళితులను, అన్ని వర్గాల వారిని ఒక్క ఛాన్స్ అని మాయమాటలు చెప్పి మోసం చేశారని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాలకి మారు పేరు శ్రీకాకుళం జిల్లా. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రాని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే ఈ సైకో జగన్ పరిపాలనలో ఉత్తరాంధ్రాని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేసే పరిస్థితి. ఈ రోజు జగన్ సభ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి. పదే పదే సిద్ధం 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 అంటాడు. దేనికయ్యా సిద్ధం? జైలుకి వెళ్లేదానికి సిద్ధం, జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ జగన్ నేను ప్రశ్నిస్తున్నా. ఒక దళిత గలం డాక్టర్ సుధాకర్ లాంటి అనేక దళితులు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. మైనారిటీ బాలిక మిస్బాని ఎలా చంపారో అలా మైనారిటీలు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా సైకో జగన్ నేను ప్రశ్నిస్తున్నా. కింద నుంచి తమ్ముడు కూడా అంటున్నాడు, సొంత బాబాయిని లేపేశాడు, ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యులను లేపేసేదానికి సిద్ధమా అని ఈ జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి సిద్ధమా అని ఈ సభాముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా. నేను పేదవాడిని అంటాడు. ఆయనకు ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరే మైథోమేనియా సిండ్రోమ్. ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు